మిమ్మల్ని సరిగ్గా వాడుకోలేదు అని అనుకోవచ్చా? అదే ఇందాక చెప్తున్నాం కదా మ్యూజికల్ చైర్ లాగా. అలాగేం లేదండి. చాలామంది అంటుంటారు, "నువ్వు చాలా అండర్ రేటెడ్, నీకు ఇంకా చాలా మంచి రోల్స్ రావాలి, ఇంత టాలెంట్ పెట్టుకుని కూడా ఇంకా నిన్ను ఇండస్ట్రీ గుర్తించలేదా" అంటారు. కానీ అది నిజం కాదు. ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఇక్కడ ఏ ఏ ఫ్యాక్టర్స్తో ఒక మనిషికి ఆపర్చునిటీ దొరుకుతుందో మనం చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, వాళ్ళ మెరిట్, వాళ్ళ మార్క్స్, వాళ్ళని అడిగే ఇంటర్వ్యూలు అడిగే క్వశ్చన్, వాళ్ళ క్యాలిబర్ చూసిస్తారు. ఇక్కడ అది కాదు. ఒక సినిమా సక్సెస్ అయిందనుకోండి, ఆ సక్సెస్ అయిన సినిమాలో హీరో హీరోయిన్ కాకుండా మిగిలిన చిన్న చిన్న యాక్టర్స్ దగ్గర నుంచి అందరికీ ఆపర్చునిటీస్ వచ్చేస్తాయి. సక్సెస్ బేస్డ్. సరే, సక్సెస్ కాకముందు ఎలా వస్తాయి? ఫస్ట్ టైం అది తెలియదు. అందుకే ఎవరైనా నన్ను అడుగుతుంటారు యంగ్స్టర్స్, సరే ఇలా మేము రైటర్ అవుదాం అనుకుంటున్న యాక్టర్, మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వండి అని. ఒకే సజెషన్ ఇస్తాను, ఎవరిని ఇప్పుడు ఏ సజెషన్ అడగొద్దంట. అంతే అంతే. ఎందుకంటే ఇలాగెళ్తే ఏమవుతుందో చెప్పడానికి ఇక్కడేం లేదండి. ఎందుకంటే ఇది ఒక క్యూఆర్ కోడ్ లాంటిది. అంటే ప్రతిసారి మారిపోతుంటుంది, వేలు ముద్ర లాంటిది అనమాట. ఏ రెండు ఎలా మ్యాచ్ అవ్వో ఇందులో రూట్లు పాత్రలు అలా మ్యాచ్ అవ్వవు. నువ్వు వెళ్ళి ఫస్ట్ ఇలా చెయ్యి, మామూలుగా మనం చెప్తాం కదా, ఫస్ట్ స్టాండర్డ్ చదువు, 10th, ఇంటర్, డిగ్రీ, అలాగా ఇందులో ఉండదు. నేను అలా అనుకునేవాడిని. ఫస్ట్ ఏమనుకునేవాడిని అంటే, ఇక్కడికి వచ్చినప్పుడు అదే మ్యూజిషియన్ అవుదామని వచ్చినప్పుడు నాకు వచ్చిన ఆపర్చునిటీస్లో నేను యాక్టర్ని అవుదామని డిసైడ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టెలివిజన్ చేద్దాం, అది ఒక లెవెల్, అందులో బాగా ఎక్సలెన్స్ వస్తే సినిమాలోకి ప్రమోషన్ వస్తుంది, ఇలా అనుకున్నా. ఇది యాక్చువల్ నిజం కాదు. సో ఆపర్చునిటీ ఎలా వస్తుందో తెలియని ఫీల్డ్లో నేను కొంతకాలం తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటంటే, టాలెంట్కి మనకు వచ్చే ఆపర్చునిటీకి సంబంధమే లేదు. ఎందుకంటే నాకన్నా ఇప్పుడు పలానా ఒక రోల్ చేస్తున్నాను, అమృతం రోల్ నాకన్నా బాగా చేసే యాక్టర్స్ నాకు తెలుసు. నేను చెప్తున్నాను ఓపెన్గా, ఈ మనిషికి ఈ రోల్ దొరకంటే మన రోల్ అత్తరుగొట్టి ఎక్కడ పెట్టేవాడు అనేవాడు. కానీ ఆ మనిషి ఒక సింగిల్ మీల్ కోసం సఫర్ అవుతుంటాడు కృష్ణానగర్లో, మన ఫిల్మ్ నగర్లో తిరుగుతూ. అంటే ఒక్క రోల్ కూడా దొరకదని నేను చెప్పడం. చాలా గుడ్ లుకింగ్ అయి ఉంటాడు, హైలీ టాలెంటెడ్ అయి ఉంటాడు, కానీ వాడికి అవకాశం రాదు. అలాగే అసలు ఏమాత్రం నాతో పోల్చుకుంటే బేసిక్ కామన్ సెన్స్, యాక్టింగ్ సెన్స్ ఏమి లేని వాళ్ళు పెద్ద స్టార్స్ అయిపోయి కూర్చొని సెటిల్ అయిపోయి బ్రహ్మాండంగా ఉన్నారు. సో అది చూస్తున్నాను, ఇది చూస్తున్నాను. సో ఈ మధ్యలో నేనున్నా. సో నిన్నెవరో ఈ పొజిషన్లో ఉన్నారు, ఈరోజు నేను ఉన్నాను, రేపు ఇంకోళ్ళు ఉంటారు. ఇట్ విల్ హ్యాపన్. సో ఇక్కడ అసలు ఇక్కడ దాకా ఎలా వచ్చానో నాకే తెలియనప్పుడు నేను మ్యూజిషియన్ అవుదాని వచ్చాను. యాక్టింగ్లో ట్రైనింగ్ తీసుకోలేదు, దానికోసం నేను ఫిజికల్గా ఫిట్గా లేకపోతే జిమ్కి వెళ్ళి, యాక్టర్స్ అందరు సో కాల్డ్ యాక్టర్స్ చేసేవి ఏం చేయలే. కూల్గా నాకు వచ్చినవి కళ్ళకు అద్దుకొని మాత్రం చేస్తా. అందులో నాకు నిర్లక్ష్యం కానీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ మనకు కాకపోతే ఎవరికి వస్తుంది, ఇది ఏ రోజు రాదు. వచ్చిందంటే నేను అపురూపంగా దాన్ని స్వీకరించి చేసేసి నా పని అయిపోయింది అనుకుంటా. సో ఇక్కడ ఎలాగో అవకాశం నాకు వచ్చిందో తెలియనప్పుడు, అంటే ఇక్కడ దాకా నేను ఎలా వచ్చానో తెలియనప్పుడు, ఇక్కడి నుంచి ఇంకా గొప్ప స్థాయికి ఎందుకు వెళ్ళలేదంటే దానికి అర్థమే లేదు. ఎందుకంటే చాలా చాలా టాలెంట్ ఉన్నవాళ్ళు అవకాశాలకు బాధపడుతున్న ఇండస్ట్రీ ఇది. అలాగే ఏ టాలెంట్ లేని వాళ్ళు గొప్పగా వెలుగుతున్న పరిస్థితి ఇది. సో ఐ థింక్ ఇప్పుడు మీరు అన్నదానికి అండర్ రేటెడ్ అంటే పెద్ద పెద్ద రోల్స్ చేసేయటం, బాగా అన్ని సినిమాల్లో కనిపించేయడం, డబ్బులు బాగా సంపాదించడం అనుకుంటే, వీటన్నిటికీ నాకు తెలిసి లక్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉండాలేమో. అది నాకు ఈ మాట అనడం ఇష్టం లేదు, ఎందుకంటే లక్ అంటే ఏంటో మళ్ళీ నేను డిఫైన్ చేయ, మీరు అడిగారు అనుకోండి, ఓహో లక్ ఉండాలా, ఏం లక్ అంటే ఏంటి అన్నారని దొరుకుతా. నాకు తెలీదు, నేను ఆ లక్ని కూడా నమ్మేది కాదు. బట్ నాకు తెలియట్లేదు, నాకు దీన్ని ఎలా డిఫైన్ చేయాలో తెలియదు. ఎందుకంటే నేను హ్యాపీగా ఉన్నానండి, కానీ అన్హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నాను. వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో తపన పడుతున్నారు, వాళ్ళకున్న ప్రతిభ అంతా. అమ్మాయిల్లో అయితే ఇంకా ఘోరం. మీకు తెలియదు కదా అవన్నీ, నేను ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పక్కర్లేదు. ఏంటి ఇంత ఘోరంగా ఉంది ఇక్కడ అనిపిస్తూ ఉంటుంది. ఘోరం అంటే నాకేం లేదు, నేను బాగున్నాను. బట్ ఇవన్నీ చూసినప్పుడు మన పొజిషన్ గురించి మనం ఏం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదండి. వచ్చింది కరెక్ట్గా చేస్తున్నామా లేదా, అదొక్కటే ఇంపార్టెంట్, అంతే.